అందరికీ నమస్కారం. మీ మాయా శారదా వెల్నెస్ కోచ్. ఈ రోజు నా బ్రేక్ఫాస్ట్ నేను ఇంత హెల్దీగా హ్యాపీగా 22 kgs వెయిట్ లాస్ ఎలా అయ్యాననేది ఆ సీక్రెట్ చెప్పడానికి మీ ముందరికి వచ్చాను. నేను డైలీ తీసుకునే బ్రేక్ఫాస్ట్ ఏంటంటే హెల్దీ బ్రేక్ఫాస్ట్. ఆ రోజు మీరు ఇడ్లీ, పూరి, దోశ, ఉప్మా అట్లా అన్ని రకరకాలు తింటారు కదా, కానీ దాంట్లో మీకు ఎన్ని పోషకాలు వెళ్తున్నాయి బాడీకి? 114 పోషకాలు కావాలి, న్యూట్రియన్స్ కావాలి, కానీ అవన్నీ తీసుకుంటున్నారా మీరు? కానీ నేను నా బ్రేక్ఫాస్ట్ లో తీసుకుంటున్నాను. మీరు కూడా ఈ విధంగా ఈ బ్రేక్ఫాస్ట్ తీసుకోవాలంటే తెలుసు కదా, మీకు నా నెంబర్ ఉంది, మెసేజ్ చేస్తే మీకు ఈ బ్రేక్ఫాస్ట్ ఈజీగా ఎట్లా అంటే ఐడి క్రియేట్ చేస్తాము ఫ్రీగానేనండి. ఐడి ఎటువంటి ఛార్జెస్ లేవు. మీ ఐడిలో మీరు ఈ ఫుడ్ తింటూ హ్యాపీగా హెల్దీగా అవుతూ మీరు చెప్పే ఫిట్ అవర్ లో పార్టిసిపేట్ చేయొచ్చు. అన్ని ఫ్రీగానేనండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. మరి నా న్యూట్రిషన్ తయారు చేసి చూపిస్తా మీకు. షేకర్ కప్ లో సింపుల్ గా అండి, హెవీగా మిక్సీలో కూడా చేసుకోవచ్చు. కాకపోతే నేను రెగ్యులర్ గా, ఎందుకంటే మనం ఒక్కోసారి బయట ఉంటాము, క్యారీ చేసుకుని అక్కడే న్యూట్రిషన్ హ్యాపీగా ప్రిపేర్ చేసుకుని తాగొచ్చు. ఓకేనా? ఫస్ట్ 200 ml వాటర్. ఒకవేళ 300 ml వాటర్ వేసుకుని షేక్ మీట్ అని ఉంటదండి. ఇదేంటంటే క్యాలరీ మేనేజ్మెంట్ కోసం మనకి ఎక్స్ట్రా ప్రోటీన్ కూడా ఉంటది ఇందులో. కానీ చాలా మందికి స్టార్టింగ్ లో షేక్ మీట్ సరిగా పడదు వాళ్ళకి. కాబట్టి ఏం చేస్తారంటే నేచురల్ ఫ్రూట్ జ్యూసెస్ మీరు ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. ఇది నేను నేచురల్ గా తయారు చేసుకున్న ఆరెంజ్ జ్యూస్ ఇది. అట్లనే మీరు యాపిల్ జ్యూస్ కానీ లేకపోతే ఏదైనా ఒకటి, లేకపోతే ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. కాకపోతే రెగ్యులర్ గా ఫ్రూట్స్ యాడ్ చేసుకోవద్దు. జ్యూస్ అయితే చాలా బెటర్. ఓకేనా? మనకి నేచురల్ గా జ్యూసెస్ బయట దొరుకుతాయి కదా, అవన్నీ తీసుకోవచ్చు. ఇప్పటికైతే నేను జ్యూస్ యాడ్ చేసుకుంటున్నా. ఇది ఒక 100 ml అండి. 100 ml ఇంకా 200 ml, టోటల్ 300 ml, 350 ml వరకు కూడా వేసుకోవచ్చు. థిక్గా వద్దు అంటే కనుక. ఓకేనా? ఎస్, వెనిలా ఫ్లేవర్ అండి, చాలా బాగుంటది. స్టార్టింగ్ చాలా మందికి వెనిలా ఫ్లేవర్ మేము ఇస్తాము, అంటే దానివల్ల చాలా బాగుంటది వాళ్ళకి. ఇందులో 8 ఫ్లేవర్స్ ఉంటాయి. మీకు ఎట్లా రకరకాల బ్రేక్ఫాస్ట్ అట్లా మాకు కూడా ఇది 3 స్పూన్స్ వేస్తున్నా. ఓకే, 3 స్పూన్స్ ఫార్ములా 1 అండి. ఈ బాక్స్ పైన ఏముంటది అది ఉంటదండి. చూసారా? మనకి ఇవన్నీ విటమిన్స్ అన్ని అవసరం ఇవి మనకి, కానీ మన రెగ్యులర్ తీసుకుంటాలేము ఇవి. కాబట్టి నేను ఈరోజు నా బ్రేక్ఫాస్ట్ లో యాడ్ చేసుకున్నా. ఓకే, దాని తర్వాత ప్రోటీన్ మనందరికీ తెలుసు కదా, 1 kg ఉంటే 1 గ్రామ్ ప్రోటీన్ అవసరం. కానీ మనం ఆ విధంగా తీసుకుంటున్నామా? లేదు. కాబట్టి నేను చూడండి ప్రోటీన్ తీసుకుంటున్నా సూపర్ గా 2 స్పూన్స్. డే అంతా సూపర్ గా వర్క్ చేయాలి, ఎనర్జెటిక్ గా ఉండాలి కదా. ఎటువంటి లైఫ్ స్టైల్ డిసీజెస్ కూడా రాకుండా ఉండడానికి నాకు చాలా హెల్ప్ అవుతుంది ఇది. ఓకేనా? యా, ఇంకా చాలా టెస్టిమోనియల్స్ తోటి మీ ముందుకి రాబోతున్నాను. యా, నా బ్రేక్ఫాస్ట్ రెడీ. చాలా యమ్మీ బ్రేక్ఫాస్ట్ అండి, చాలా బాగుంటది. జస్ట్ మీరు ఈ విధంగా షేక్ చేసుకోవచ్చు. ఇట్లా షేక్ చేయడం వల్ల కూడా చాలా లాభాలు తెలుసా? యా, ఫ్యాట్ బర్నింగ్ అవుతుంది, సూపర్ గా మజల్ కూడా వస్తుంది. నేను 22 kgs వెయిట్ లాస్ అయ్యానంటే చూసారా దీని వల్లనే. ఓకే, ఇది ఏ విధంగా తీసుకోవాలనేది ప్రాపర్ గైడెన్స్, మీకు మంచి కోచ్ ఉండాలండి, పర్సనల్ గా మీకు గైడెన్స్ ఇవ్వాలి. ఆ విధంగా గైడెన్స్ ఇవ్వడానికి నేను రెడీగా ఉన్నాను. మరి తీసుకోవడానికి మీరు రెడీగా ఉన్నారా? యా, సూపర్. ఫుల్ యమ్మీ బ్రేక్ఫాస్ట్ అండి నాది. యా, సూపర్. సూపర్ గా ఉంటదండి. 8 ఫ్లేవర్స్ ఉంటాయి. ఆ ఫ్లేవర్స్ ఏంటనేది నెక్స్ట్ వీడియోలో చెప్తా మీకు. నాది ఈరోజు వెనిలా ఫ్లేవర్. నాకు ఇది చూడంగానే ఇట్లా తాగేయాలనిపిస్తూ ఉంటది. మీరు ఫ్రూట్ జ్యూసెస్ కానీ షేక్స్ తాగుతూ ఉంటారు కదా, మిల్క్ షేక్స్ చాలా మందికి ఇష్టం. ఆ విధంగా ఉంటది టేస్ట్. మళ్ళీ ఆకలి కూడా ఏదండి, మధ్యాహ్నం వరకు మీకు ప్రోటీన్, న్యూట్రియన్స్ అన్ని వచ్చేస్తాయి. ఎనర్జీ కూడా సూపర్ గా ఉంటది. ఇంతకు ముందు వీడియోలో అఫ్రెష్ ఎనర్జీ డ్రింక్ అని చెప్పా కదా, అది తాగుతూ ఇది కూడా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లో యాడ్ చేసుకుంటే కనుక సూపర్ గా అండి క్యాలరీ మేనేజ్మెంట్ నేర్పిస్తూ లైఫ్ లాంగ్ వెయిట్ పెరగకుండా ఉండడానికి కూడా గైడెన్స్ ఇస్తాను నేను. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్స్ రూమ్ లో అడగొచ్చు మీరు. నా నెంబర్ ఇస్తున్నాను. ఓకే, బాయ్ బాయ్.